అత్తమ్మ టీవీలో ఈరోజు బెల్లం బూందీ మిఠాయి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచిగా ఉండే ఈ బెల్లం బూందీ మిఠాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: శనగపిండి పావు కేజీ, తరిగి పెట్టుకున్న బెల్లం పావు కేజీ, వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలు పిండి కలుపుకోవడానికి తగినన్ని, ఉప్పు చిటికెడు, జీడిపప్పులు 10-15, ఎల్లో ఫుడ్ కలర్ చిటికెడు, ఇది మీ ఆప్షనల్, యాలకులు 2 పొడిగొట్టుకొని పెట్టుకోండి, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, పంచదార 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్స్ నేర్చుకుందాం. ముందుగా బెల్లాన్ని ఇలా తరిగి పెట్టుకోవాలి, అప్పుడు పాకం త్వరగా వస్తుంది. ఈలోపుగా శనగపిండిని బాగా జల్లించి పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో మెత్తగా జల్లించి పెట్టుకున్న శనగపిండి వేయండి. అందులో చిటికెడు ఉప్పు వేయండి, అప్పుడు బూందీ చప్పదనం లేకుండా ఉంటుంది. ఎక్కువ వేయకూడదు, కొంచెం ఉప్పు అంటే చిటికెడు ఉప్పు వేయండి. అందులో పాలు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒక చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేయండి, ఇది మీ ఆప్షనల్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పల్చగా వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. పాలు పోయగానే ఉండలు కడుతుంది పిండి, అలా కట్టకుండా ఉండేలాగా ఈ విధంగా బాగా కలుపుకుంటూ పిండిని కలుపుకోండి. ఉండలు లేకుండా ఉండేంత వరకు పిండిని ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలి, అప్పుడే బూందీ బాగా వస్తుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ, దాదాపు వాటరీ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసి వేడి చేయండి. నూనె బాగా కాగాలి. నూనె బాగా కాగిందంటే చేయి పెడితే బాగా వేడిగా ఉంటుంది. ఈ విధంగా నొరగా వస్తూ ఉంటే నూనె బాగా కాగినట్టు. ఇప్పుడు బూందీ గరిటెని కొంచెం ఎత్తులో నూనె మీద వేసుకొని దాని మీద తయారు చేసుకున్న శనగపిండి మిశ్రమం వేయండి. చూసారు కదా, ఎంతో అందంగా బూందీ నూనెలో పడుతుంది. ఈ బూందీకి తోకలేమి లేకుండా ఈ విధంగా పడుతుంది. మరీ హైట్లో పెట్టకూడదు, అలాగని మరీ తక్కువ హైట్లో పెట్టకూడదు. కొద్దిగా మీడియం హైట్లో పెట్టుకొని ఈ విధంగా పిండి వేసుకుంటే ఎంతో అందంగా బూందీ కాగుతున్న నూనెలో పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువ క్రిస్పీగా వేగకూడదు, ఈ వేయగానే వేగిపోతుంది. ఈ బూందీ మెత్తగా ఉండగానే డిష్ అవుట్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్లోకి తీసుకుంటే నూనె అంతా కారి ఎక్స్ట్రా ప్లేట్లో ఉంటుంది. ఈ విధంగా బూందీని మొత్తం తీసుకోండి. ఈ పద్ధతిలో బూందీని డిష్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకని మరొక ఈజీ విధానం చెప్తాను. ఇలా ఐరన్తో ఉన్న ఫిల్టర్ని కాగుతున్న నూనెలో పెట్టుకోండి. ఆ ఫిల్టర్ లోపల మాత్రమే బూందీ పడేలాగా వేసుకోవాలి. చూసారు కదా, బూందీ గరిటె పెట్టి బయటకు పడకుండా ఫిల్టర్లో మాత్రమే బూందీ పడేలాగా బూందీని డ్రాప్ చేసుకోండి. ముందు చూపించినట్లుగానే మీడియం హైట్లో పెట్టుకొని బూందీని డ్రాప్ చేయండి. చూసారు కదా, ఆ ఫిల్టర్లోనే బూందీ వేగుతుంది. గరిటెతో ఇలా కలుపుతూ ఉంటే బూందీ అంటుకోకుండా ఉంటుంది. అలాగే ఇది సాఫ్ట్గా ఉండగానే డిష్ అవుట్ చేసుకోవాలి.
చూసారు కదా, ఇప్పుడు బూందీ తీయడం ఎంతో ఈజీగా ఉంటుంది. ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ప్రాసెస్ని మళ్ళా రిపీట్ చేయండి. పిండంతా అయిపోయేంత వరకు ఇలాగే బూందీని వేసుకోవాలి. బూందీ తీసుకోవడం ఎంతో ఈజీగా ఉంది కదా. ఇలాంటి స్టీల్ ఫిల్టర్ కొనుక్కుంటే బూందీ ఎంతో త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇలాగే బూందీ మొత్తం వేసుకోండి. పిండి అయిపోయేంత వరకు బూందీని వేసుకోవాలి. బూందీ తయారీ కోసం పిండి కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. బజ్జీల పిండిలాగా కలుపుకొని బూందీ మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక కడాయిలో బెల్లం వేసి దాంట్లో అరకప్పు వాటర్ వేసి ఉడికించాలి. అంటే మనం పాకాన్ని పట్టుకుంటున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పాకం పట్టాలి. ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని ఉడికించుకోవాలి. అప్పుడు పాకం త్వరగా వస్తుంది. అందులో పంచదార వేయండి. పంచదార వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది మనకి. ఈ విధంగా తయారవుతూ ఉంటుంది. ఈలోపు ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే తయారవుతున్న పాకంలో కూడా కొద్దిగా నెయ్యి వేసి తిప్పండి. తిప్పుకుంటూ కొద్దిగా వాటర్లో ఈ పాకాన్ని వేస్తే అది తీగలాగా సాగాలి. ఇప్పుడు పాకం రాలేదు అంటే మరి కాసేపు ఉడికించాలి. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో ఈ పాకాన్ని వేసి టెస్ట్ చేసుకోవాలి. పాకం ఇలా నురగొస్తూ ఉడుకుతుంది. మళ్ళీ టెస్ట్ చేయండి. చూసారు కదా, పాకం అటు ఇటు కదులుతుంది అంటే తీగ పాకం వచ్చేసినట్లు అర్థం. తయారు చేసి పెట్టుకున్న బూందీ చల్లారుతుంది. ఇలా చల్లారిన బూందీని పాకంలో వేయండి. కలర్ వేసాం కాబట్టి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అది మీ ఆప్షనల్. కలర్ లేకుండా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉడికించాలి. అంటే దగ్గర పడేంత వరకు దాదాపు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉడికించాలి. ఈ బూందీ కూడా పాకంలో ఉడికి మెత్తబడాలి. అందులో యాలకుల పొడి వేసుకోండి. కావాలనుకుంటే జీడిపప్పు ముక్కలు చిన్న చిన్నగా తుంచి వేసుకోండి. ఇప్పుడు మరలా తిప్పుతూ ఉడికించాలి. అంటే ఇది కొంచెం దగ్గర పడాలి. అంతవరకు ఉడికిస్తే బూందీ మిఠాయి రెడీ అయిపోయింది. నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తయారు చేసుకున్న బెల్లపు బూందీని వేసుకోండి. మొత్తం ప్లేట్ అంతా పల్చగా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. దాదాపు అరగంట పాటు చల్లారబెట్టుకుంటే ఇది గట్టి పడుతుంది. అప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా చల్లబడుతుంది. ఇప్పుడు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. వేడివేడి బూందీ మిఠాయి తినడానికి రెడీ. ఎంతో రుచికరమైన హెల్దీ డిష్ బెల్లం బూందీ రెడీ అయింది. ఈ ట్రెడిషనల్ ఇండియన్ స్వీట్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఇది 15 రోజుల వరకు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.comని చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.